హాయ్ అండి. ఈరోజు కర్రీ చేసేది చూపిస్తానా చూడండి. చిక్కుడుకాయ నేను ఊరు వెళ్ళాం, చిక్కుడుకాయ తెచ్చాం. 2 రకాలు చేస్తా. ఓకే, ఇది గానుగ నూనె. మేము గానుగ నూనె వాడతాం. వేడయ్యాక ఇది ఫ్రై చేస్తా. చిక్కుడుకాయ ఫ్రై చేస్తా, కొంచెం టమాటా చిక్కుడుకాయ కర్రీ చేస్తా. కొంచెం ఎల్లిపాయలు వేస్తా. ఇందులో ఉల్లిపాయలు వేయను. అన్నం ఒక పొయ్యి మీద పెట్టేస్తున్నా. తేమ ఉండొచ్చింది, చిటపట్లాడుతుంది. తేమ అయిపోయాక ఆయిల్ వేసుకోవాలి. తేమ ఉన్నప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఎల్లిపాయ వేసా, అది కొంచెం వేగాక పసుపు వేసి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేయం. కాయకి ఇస్తూనే బాగుంటుంది. కాయ తీసుకున్నా బాగానే ఉంటుంది. నాటు చిక్కుడుకాయలు వేయించుకోవాలి. ఇట్లా వేపుకోవటమేగా ఈజీగా అయ్యే కూర ఇది. ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై. వేగుతాయి, కాసేపు వేయించుకుందాము. కలుపుకొని ఒకసారి కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలకు ఉప్పు పట్టాలి కదా. ఇంకా కొంచెం సరిపోని లాస్ట్కి వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కాయలకి కొంచెం ఉప్పు పట్టడానికి. మూత పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు వేయించుకొని తర్వాత మగ్గుతాయి. అప్పుడు ఉప్పు కారం చల్లుకుందాం. అప్పుడు చూపిస్తాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు వేయించుకుంటే ఇలా వస్తుంది. కొంచెం అప్పుడప్పుడు తిప్పుకుంటుండాలి అన్నమాట. 5 నిమిషాలు అన్నాక పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు అట్టే కాదు. నేను వీడియో లాంగ్ అయిద్దని 5 నిమిషాలు అని చెప్పి తాచుకోసారి తిప్పుకుంటా. ఒక 5 నిమిషాలు అయితే ఇలా ఉంటుంది.
ఇప్పుడు దీంతో సరిపడినంత ఉప్పు, కారం. అన్నం కూడా ఉడుకుతుంది. ఏం అవసరం లేదు. ఉప్పు, కారం, ఎల్లిపాయలు, నూనె, తాలింపు గింజలు అంతే. నాటు చిక్కుడుకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది ఇవాళ కూర. గింజలు చూడండి, అన్ని గింజలే. గింజలు బాగా ఉన్నాయి, అన్ని గింజలే ఉన్నాయి. ఓకే, బాయ్ అండి. బాయ్. లైక్ చేయండి. హాయ్. మళ్ళీ తినేటప్పుడు చూపిస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.